श्रीगुरुभ्यो नमः। हरि ओम। विष्णोर्नाम सहस्रस्य प्रचारेण यशस्तनुं नमामस्त्यर्थदीक्षन्तं ब्रह्मानन्दयति ईश्वरम्। మన భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయంలో ప్రసిద్ధంగా చెప్పుకోవాల్సినవి రెండు గ్రంథాలు ఉన్నాయి. ఒకటి శ్రీమద్ భగవద్గీత, రెండవది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. భగవద్గీత ప్రత్యేకంగా సంస్కృతం అభ్యాసం చేసిన వాళ్ళకు, లేకపోతే గురువు దగ్గర తత్సంబంధమైన బోధలు విన్న వాళ్లకు కొంతవరకు గ్రాహ్యం అవుతాయి, అవుతుంది గీత. సామాన్యులకు గీత దుర్భాక్ష్యమే. కొంచెం విష్ణు సహస్రనామం అట్లా కాదు. కలవుతు స్మరణాన్ని ముక్తి అన్నారు కాబట్టి నామస్మరణవాది అన్యోపాయం పశ్యామో భవతరణి అన్నారు శంకరాచార్య స్వామి. నామస్మరణ, భగవన్నామస్మరణ చేయడానికి ఇది బాగా ఉపయుక్తమైంది ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం. దీని అర్థం అయినా కాకపోయినా నామస్మరణ కాబట్టి ఏదో అర్థమైనంత అర్థం అవుతుంది. కార్యక్రమంలో పూర్తిగా అర్థం కావచ్చు. మొత్తానికి భక్తి శ్రద్ధలతో ఉపాసిస్తే నామస్మరణ కాబట్టి తప్పులేదు. రామస్మరణ చేస్తారు, రామశబ్దానికి ఎంతమందికి అర్థమవుతున్నది? శివశబ్దం శివ శివ అంటారు, ఓం నమః శివాయ అంటారు. శివ అంటే ఎంతవరకు అర్థమవుతున్నది? కాబట్టి అర్థంతో నిమిత్తం లేకుండా విష్ణు సహస్రనామాన్ని యథాతథంగా చక్కగా స్మరణ చేయవచ్చు. తెలుసుకోవడం విశేషమే, అర్థం తెలుసుకొని చేస్తే ఇంకా విశేషం అది. కాబట్టి కలవుతు స్మరణాన్ని ముక్తి అన్నారు కాబట్టి కలియుగంలో నామస్మరణ కన్నా మించింది లేదు కాబట్టి విష్ణు సహస్రనామం చేసి మన దర్శనం కావచ్చు అని పెద్దలు అదే ఉద్దేశంతో శంకరాచార్య స్వామి వారు కూడా దానికి భాష్యం రాశారు. ఈ విధానంలో 1974 చివరిలో ఏదో దాని వైభవం తెలిసి తెలవక పెద్దలు చెప్పారనే గౌరవంతో విష్ణు సహస్రనామాన్ని ప్రారంభించడం జరిగింది. అది క్రమంగా ఉత్తరోత్తరాభివృద్ధిగా ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఏడుగురు, ఎనిమిది ఒక శుభదినాన రాత్రి పగళ్ళు అహోరాత్ర పారాయణగా చేయడం జరిగింది. దానికి కారణం బ్రహ్మానంద తీర్థతీశ్వరుల వారు. ఈ మహానుభావుడు కృష్ణా, గుంటూరు, కోస్తా జిల్లాలో, తెలంగాణలో కొంత భాగం ఈ విష్ణు సహస్రనామాన్ని ఒక ప్రత్యేకమైన కల్పం తయారు చేసి కల్పం ప్రమాణంగా 24 గంటల అహోరాత్ర పారాయణము, తర్వాత 7 రోజులు సప్తాహోరాత్ర పారాయణము ఈ రకంగా ఆయన నిర్వహిస్తూ వచ్చారు. ఆయన 12 సప్తాహాలు చేశారు. అహోరాత్రాలు కూడా చాలా అసంఖ్యాకంగా చేశారు. క్రమంగా మా అదృష్టవశాత్తు ఆయన శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ మేము చూస్తున్నటువంటి అహోరాత్రాన్ని సందర్శించడానికి వచ్చి ఈ చేసే విధానం ఇట్లా కాదని చెప్పి ఒక కొత్త మలుపు తిప్పారు మహానుభావుడు. ఆ మలుపు మాకు జీవితంలో చాలా అత్యంత ముఖ్యమైనటువంటిది. ఆయన తదాదిగా గురువుగా భావించి ఆయన సంకలనం చేసిన స్తోత్రాన్ని ప్రమాణంగా తీసుకొని ఆయన వేసిన పుస్తకాన్ని మేము పారాయణ చేస్తూ ఆయన రచించిన కల్పాన్ని ప్రమాణంగా తీసుకొని అహోరాత్రాన్ని నిర్వహిస్తూ ఇట్లా ఈ విష్ణు సహస్రనామాన్ని సాధన చేస్తూ వచ్చాం. ఈ విష్ణు సహస్రనామాన్ని కేవలం హైదరాబాద్ నగరంలోనే కాకుండా తీర్థక్షేత్రాల్లో, ఆశ్రిత సీతాచలం ముఖ్యమైన మహానగరాల్లో, కాశీ, రామేశ్వరం, పూరి, ద్వారకా ఇటువంటి ప్రముఖ క్షేత్రాల్లో అహోరాత్రాలు, సప్తాహోరాత్రాలు చేసుకుంటూ వచ్చాం. క్రమంగా దీనికి ఒక స్థలం ఏర్పాటు చేసి ఒక నిర్దిష్టమైనటువంటి కేంద్రం నుంచి తపస్సును ధారపోస్తే బాగుంటుందని చెప్పి పెద్దల సూచన మేరకు, స్వామివారి ఆశీస్సుల మేరకు కొంతకాలం తీవ్రంగా స్థలం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. అప్పటి మా వ్యక్తిత్వాన్ని బట్టి మేము స్థలం సాధించలేకపోయినాం. స్వామివారు కూడా ఆయన యతీశ్వరుడు కాబట్టి ఓ స్థలం సేకరించండి అయ్యా, మేము యతీశ్వరులో మేము ఎక్కడికి పోవడానికి వెళ్ళలేదు, ఆ క్షేత్రంలో ఉంటాం, ఆ వేడి కింద వచ్చి మీరు భిక్ష పెట్టండి, శేష జీవితం వేడ తీసుకుంటామని అనేక వారు చెప్పారు. కానీ మేము సాధించలేకపోయినాం మా వ్యక్తిత్వం చాలక. కార్యక్రమంలో అనుకోకుండా అదృష్టవశాత్తు ఒక 300 గజాలు ఒక దాత ముందుకు వచ్చి రోజు పేడ తీసుకున్నాము. పట్టగా ఇంకో దాత దానికి అనుసంధానంగా ఇంకో 300 గజాలు డబ్బులు పెట్టుకున్నాము. తర్వాత కార్యక్రమంలో 12 మంది షేర్స్ తోటి కొన్నటువంటి స్థలం కూడా కలిసి వచ్చింది. వెరసి విష్ణు సహస్రనామ క్షేత్రం అనే పేరు పెట్టి దాంట్లో కృష్ణ మందిరాన్ని నిర్మింపజేసి వారి సన్నిధానంలో రోజు ద్వాదశావతి పారాయణం నియమంగా పెట్టుకొని పారాయణ చేయడం జరుగుతూ వస్తున్నది. అంతేకాకుండా ప్రతి నెలలో వచ్చే 2 ఏకాదశులు అఖండ పారాయణం అహోరాత్రాలు చేయడం జరుగుతూ వచ్చింది.
సో ఇట్లా కాలం గడుస్తుండగా వెనకటి రోజుల్లో ఎప్పుడో సంకల్పించినటువంటి ఒక అభీష్టం అనగా 108 దినములు అఖండ పారాయణం చేయాలనే సంకల్పం అది అలనాటి నుంచి అట్టగే మిగిలిపోయి వస్తూ ఉన్నది. దానికోసం కొంత మధ్య కాలంలో ప్రయత్నం జరిగింది, కానీ కృష్ణానుగ్రహం లేక అది దూరం అయిపోయింది. అది ఇప్పుడు అనుకోకుండా కృష్ణానుగ్రహం సంప్రాప్తించి ఆయన ఎవరెవరిని ఉద్ధరించదలుచుకున్నాడో వాళ్ళందరినీ సమకూర్చి వాళ్ళందరినీ ఉద్ధరించడానిక అన్నట్టుగా ఈ సంకల్పాన్ని మాకు మనసులో స్థిరం చేశాడు ఆచరణ సాధ్యం కావడం కోసం. దానికి తగినట్టుగా ఒక దాత ముందుకు వచ్చి పైన అంతస్తు 60-70 లక్షల రూపాయలు పెట్టి విశాలమైన మందిరాన్ని నిర్మించాడు ఈ యాగ నిర్వహణ కోసం, ఈ జపయజ్ఞ నిర్వహణ కోసం. అన్నీ ఒకటి అన్నీ సమకూరుతూ వచ్చాయి. అంటే కృష్ణానుగ్రహం సంపూర్ణంగా మా హిందూ ఉన్నదనడానికి నిదర్శనం ఇది. అది కృష్ణానుగ్రహ ప్రాప్తి లభించిందనే ధైర్యంతో మేము కూడా తీవ్ర ప్రయత్నాన్ని మొదలుపెట్టాము. దానికి తగినట్టుగా సభ్యులందరూ కూడా ముందుకు వచ్చారు, దాతలు కూడా ముందుకు వచ్చారు. అసాధ్యమైన పని సులభసాధ్యంగా మారింది. ఆ పక్కనే గోశాల కూడా ఉంది. ఇవన్నీ కలిసి ఈ కార్యక్రమం సంపన్నం కావడానికి పెద్ద బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని మాకు అందించాడు ఆయన ప్రణాళికను. ఉదయం పూట అభిషేకాలు, మరి 3 గంటలకు సహస్రనామ అర్చనలు, మరి 9 నుంచి 12 వరకు లక్షనామ కీర్తనము, తర్వాత 5 నుంచి 6 వరకు సహస్రనామ కుంకుమ లలితా సహస్రనామ అర్చన కుంకుమతో పూజ, తర్వాత సత్యనారాయణ స్వామి వారి వ్రతము, తర్వాత అర్ధరాత్రి కూడా యామ పూజలు అంటే సహస్రనామార్చనలు, ఈ రకంగా పెద్ద టైట్ కార్యక్రమం. అంతేకాకుండా సాయంత్రం కూడా శ్రీమద్ రామాయణ ప్రవచనము, తర్వాత 1 గంట సేపు భక్త సంగీత కార్యక్రమాలు వెరసి అద్భుతమైనటువంటి బాగా ఒత్తిడి గల కార్యక్రమాలు ప్రసాదించాడు ఆయన మా భావాల్లో ప్రవేశించి. అవన్నీ ఇంతవరకు ఇప్పుడు నేటికి 31 రోజు గడిచింది మొదలుపెట్టి మహాయజ్ఞం యథావిధిగా అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. ఏదో ఒక లోపాలు ఉంటే ఉండవచ్చు, ఎందుకంటే భగవంతుడు గీతలో చెప్పినట్టుగా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడొక్కడ దోషం ఉంటుంది అన్నాడు ఆయన. ఏమన్నా దోషాలు ఉండవచ్చు. ఇంతమంది 20-30 కుటుంబాలు ఒక చోట ఉండటం జరుగుతున్నది. వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళన్నీ వదిలిపెట్టు ఇక్కడ అసౌకర్యాలైనప్పటికీ కూడా సహనంతో భరిస్తూ ఇక్కడ ఉండగలుగుతున్నారు. మరి వాళ్ళకి ఇంట్లో ఉన్నట్టుగా సౌకర్యాలు లేకపోయినప్పుడు కూడా సర్దుకుంటూ నామం మీద అపేక్ష కొద్దీ వాళ్ళు పాల్గొంటున్నారు. చాలా అద్భుతమైనటువంటి సాధన ఇది. అందరి హృదయాల్లో ప్రవేశించి దృఢమైన సంకల్పాలు కూడా ప్రసాదించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్నారు. దాని దగ్గరగా దాతలు కూడా విరివిగా విరాళాలు అందిస్తున్నారు. యాగభిక్షకు పోతే ఎక్కడ చూసినా ప్రతిస్పందన. మరి మహానుభావులందరూ వచ్చి 10 రోజులు పోదాం అనుకున్న మహానుభావులు 108 రోజులు ఉండడానికి నిర్ణయించారు. వాళ్ళు పైపెచ్చు చాలా సహకారం కూడా అందిస్తున్నారు. వాళ్ళు చాలా చిన్నపిల్లవాళ్ళలాగా పనిచేస్తూ వాళ్ళు సహకరిస్తున్నారు ఈ కార్యక్రమానికి. చాలా అత్యద్భుతమైన కార్యక్రమం ఇది. అన్ని రంగాల సౌకర్యాలతో కల్పించాడు భవనాన్ని. అంతమంది కార్యకర్తలను కూడా ప్రేమభావంతో సంయోజన చేశాడు. దాతలు కూడా ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి ఇచ్చిపోతున్నారు, ఇళ్ళకి పోయి యాగభిక్ష కోసం పోతే సమర్పిస్తున్నారు. ఇంత అత్యద్భుతమైన కార్యక్రమం ఇంకెక్కడా లేదు, ఇంతవరకు జరగలేదని చెప్పి యతీశ్వరులు, మరి పెద్ద సంస్కారవంతులు, పండితులు అందరూ ప్రశంసిస్తున్నారు. ఇంత గొప్ప కార్యక్రమం కదా, మనం ధన్యం అని చెప్పి మేము కూడా భావిస్తున్నాం. కాబట్టి ఇది సజావుగా సాగాలని, పరమేశ్వరుడు సంపూర్ణంగా ఉండేది అని, చివరిదాకా కొనసాగించబడాలని భగవంతుని వేరు మేము అందరం కలిసి పూర్వపీఠికలో ఈ పరమేశ్వరుడు ఎటువంటి వాడంటే అందించండి. అది పరమం యో మహత్తేజ పరమం యో మహత్తవ పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణం పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతానాం చ భూతానాం యో వ్యయః పితా యతః సర్వాణి భూతాని భవంతి ఆదియుగాగమే యస్మిన్నిశ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే తస్య లోక ప్రధానస్య జగన్నాథస్య భూపతే విష్ణోర్నామ సహస్రం మే శృణు పాప భయావహం. సంగ్రహంగా అద్భుతమైన బ్రహ్మ ప్రతిపాదనం చేశాడు భీష్మాచార్యుల వారు ధర్మరాజుకి. తేజస్సులో అన్ని తేజస్సుల కన్నా గొప్పది పరమ తేజస్సుది. పరమంలో మహతేజ పరమంలో మహతవ. అన్ని తపస్సులో కన్నా గొప్ప తపస్సు ఇది. పరమంలో మహద్బ్రహ్మ. అందరి దేవతల కన్నా అత్యంత పరమోత్కృష్టమైనటువంటి బ్రహ్మం ఇది. పరమం యః పరాయణం. అందరికన్నా పొందదగినటువంటి మహత్తరమైనటువంటి పరాయణం ఏంటంటే పొందదగినటువంటి దైవము.
పవిత్రాణం పవిత్రం యో పవిత్ర ఈ సృష్టిలో ఏమేమి పవిత్రమైన వస్తువులు ఉన్నాయో ఆ అన్ని పవిత్రమైన వస్తువుల కల్లా అత్యంత పవిత్రమైంది మంగళానాంచ మంగళం ఈ సృష్టిలో మంగళప్రదమైనటువంటి వస్తువులు ఏవో ఉన్నాయో అన్నిటికన్నా అత్యంత మంగళప్రదమైంది పవిత్రాణం పవిత్రమయో మంగళానాంచ మంగళం. దైవతం మన ఇంట్లో పెళ్లి కార్యక్రమాన్ని చాలా పవిత్రంగా భావిస్తాం, మంగళ కార్యక్రమంగా. అది మన బంధువులు మన పనికే పరిమితంగా ఉంటుంది. ఇక్కడ భగవత్ కార్యక్రమాలు వచ్చేప్పటికి దేవుడి పెళ్లికి అందరూ పెద్దలే అని ఒక నానుడి. అట్లాగే మహత్తరమైన పవిత్రంగా ఎంతో మంగళ స్వరూపంగా పరమ పవిత్రంగా జరిగే కార్యక్రమంలో ఎన్నో కుటుంబాలు ఏక కుటుంబంగా, అది విశేషం. అన్ని కుటుంబాలు ఏక కుటుంబంగా, అసలు ఎక్కడ ఎవరు తెలియదు, ఎవరికి వాళ్ళు ఒక రకంగా తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. అయినా ఈ కార్యక్రమాలకు వచ్చేప్పటికి పవిత్రానం పవిత్రం యో మంగళానాంచ మంగళం, అట్లా పవిత్రంగా అందరూ కలిసి ఏక కుటుంబంగా పరమ పవిత్రంగా జరుగుతుంది దైవతం దేవతానాంశ. ముక్కోటి దేవతల్లో కూడా బ్రహ్మ మహేశ్వరుడు వంటి దేవతల బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అందరికన్నా ప్రధానమైనటువంటి పరమయో తేజ పరమయో మహత్తమ దైవ అందరి దేవతల కన్నా ఉత్కృష్టమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం అది. పవిత్రాణం పవిత్రంలో మంగళానం దైవతం దేవతానంచ భూతానం యో పిత. ఈ సమస్త భూతరాశి అన్నిటికన్నా అవ్యయమైనటువంటి భూతం అది ఆ పరబ్రహ్మతత్వం. అందులో విష్ణు సహస్రనామం ప్రత్యేకత మిగతా సహస్రనామాలన్నీ ఒక వరవడిగా వెళ్తాయి. ఇది శబ్దం చాలా శబ్ద ప్రధానంగా కనిపిస్తుంది. ఒక్కొక్క చోట అంటే శరీరగతమైన శబ్దం ఒక్కొక్క చోట నుంచి వస్తే అనేక రకాలైన ఆరోగ్యపరంగా ఫలితాలు అనేక ఫలితాలని ప్రత్యక్షంగా అనుభవించిన వాడు ఉన్నారు, జీవితంలో అనేక అనుభవాలతో ఉన్నటువంటి. ఇది మళ్ళీ ఒక రకంగా రాశీభూతం, వారు ఎప్పుడు అంటారు రాశీభూతం అని. ఆ రాశీభూతం నుంచి ఒక అద్భుతమైనటువంటి యొక్క ఒకటే గుర్తు, ఇంతమంది ఏకముఖంగా ఆనందంగా ఏ విధమైనటువంటి ఇది లేకుండా కార్యక్రమం ఎంత ప్రమాణం జరుగుతుందంటే భగవంతుడి యొక్క అనుగ్రహమే. ఆ పవిత్రమైన మంగళ స్వరూపమైన కార్యక్రమం కాబట్టి ఇంత అద్భుతంగా జరుగుతుంది. అటువంటి మహత్తరమైనటువంటి ఈ మహా జపయజ్ఞంలో పాల్గొన్నందుకు మేమందరం ధన్యులుగా భావిస్తున్నాం. మీరు ధన్యులు, మేము ధన్యులం. ఈ నగరం ధన్యమైంది, ఈ ప్రాంతం ధన్యమైంది, ఈ దేశం ధన్యమైంది, ఈ సృష్టి ధన్యమైందిగా భావిస్తున్నాం మేము. స్వస్తి. ముఖ్యంగా ఇంకా తర్వాత నా పాల్గొనే వాళ్ళు కూడా దీన్ని ఒక భావించి పవిత్రమైన కార్యక్రమంగా గోల్డెన్ ఆపర్చునిటీ అంటారు దాన్ని, ఏం చెప్పాలి, సువర్ణావకాశంగా భావించి దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ విధమైనటువంటి బాధ్యతలు లేవు, కేవలం భగవన్నామం చేయడమే బాధ్యత ఇక్కడ. అది కూడా ఎవరి కోసం వాడు, దీనికోసం మళ్ళీ ప్రత్యేకించి స్వార్థంగా వీళ్ళ కోసం చేయాలి వాళ్ళ కోసం చేయకుండా ఎవరి కోసం వాడు పరమేశ్వరుడికి విష్ణు షట్కాలు ప్రారంభం చేస్తే శ్రీమాన్ నారాయణ విష్ణు వాసుదేవ వృక్షత అనేటువంటి శ్లోకం వరకు 108 శ్లోకాలు అనుసంధానం చేస్తూ హృదయపూర్వకంగా దాన్ని అనుభవిస్తూ ప్రతి నామంలోనూ నామం చేత కనప్పుడు శబ్దం నామం వస్తే నామానికి అర్థం చేస్తే నామం అర్థం చేస్తే శబ్దం భగవత్ అది వారు ఎప్పుడు చెప్తారు నాదోపాసన. దీన్ని అనుభవిస్తూ చేస్తేనే దానికి ఆనందం తెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా అట్లా దీన్ని అనుభవించి దీన్ని ఉపయోగించుకొని ఇంకా దాని యొక్క భగవత్ శక్తిని పెంపొందించుకోవాల్సిందిగా పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ అద్భుతంగా ఉంది.